హాయ్ ఆల్ ఒక మంచి హెల్తీ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఫస్ట్ అయితే ఈ రీల్ని సేవ్ చేసుకోండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మల్టీగ్రెయిన్ క్రిస్పీ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో బ్యాటర్ చూపిస్తాను, చూసేయండి. సో 1 గ్లాస్ ఇక్కడ బియ్యం తీసుకున్నాను. సో అన్నిటికీ మెజర్మెంట్ ఈ కప్పే అనమాట. మనం ఏ కప్తో మెజర్ చేస్తామో అన్నీ ఆ కప్తోనే తీసుకోండి. 1 కప్ ఎర్రకంది పప్పు, 1 కప్పు పొట్టు మినప్పప్పు, పచ్చపెసళ్ళు అండ్ శనగపప్పు అండ్ పెసళ్ళు అనమాట. అంతే, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, అన్నీ ఇంట్లో ఉండేటివే అనమాట. ఓన్లీ దోశతోనే మనము దోశ ఇడ్లీస్ చేయకన్నా ఇలా ట్రై చేస్తే చాలా క్రిస్పీగా వస్తుంది, టేస్ట్ కూడా ఎమ్మీగా ఉంటుంది అండ్ చాలా చాలా హెల్దీ అనమాట. 3-4 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని ఇంకా డ్రింకింగ్ వాటర్ పోసుకొని ఒక 8 అవర్స్ అయితే సోక్ చేసుకోండి, ఓవర్ నైట్ సోక్ చేసుకోండి. ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయాక మెంతులు 1 స్పూన్ అయితే యాడ్ చేశాను మంచిగా ఫెర్మెంట్ అవ్వడానికి. ఇంకా మార్నింగ్ లేవగానే మిక్సీ పట్టుకొని బ్యాటర్లో ఇంకా కొంచెం సాల్ట్, కొంచెం కుకింగ్ సోడా వేసుకొని దోశ బ్యాటర్ లాగా నార్మల్ దోశస్ ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి. చాలా క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.